మన తెలంగాణ నేలపై రాజుల కన్నా గొప్పగా పూజింపబడుతున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళు దేవలోకంలో పుట్టలేదు. ఆలయాల్లో విగ్రహాలుగా కూడా నిలవలేదు. అడవుల్లో పుట్టి అడవుల్లోనే దేవతలైన వీరమాతలు సమ్మక్క సారలమ్మ. ఈ కథ భక్తి కథ మాత్రమే కాదు, ఇది ధైర్యం, తిరుగుబాటు, న్యాయం యొక్క కథ. సమ్మక్క గిరిజనుల మధ్య పుట్టిన సాధారణ మహిళ. ఆమె పెరిగింది అడవుల్లో, ప్రకృతితో కలిసి అడవి ధర్మాన్ని గౌరవిస్తూ. ఆమె వివాహం పగిడిద్దరాజు అనే గిరిజన నాయకుడితో జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు, సారలమ్మ ఒక కుమార్తె మరియు జంపన్న ఒక కుమారుడు. ఆ కాలంలో కాకతీయ రాజ్యం విస్తరిస్తోంది. అడవులు, వనరులు కావాలనే ఆశతో గిరిజనులపై భారీ పన్నులు విధించేవారు. బంగారం, ధాన్యం, పశువులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే లేని వాళ్ళ దగ్గర నుంచే లాక్కున్నారు. ప్రజలు ఆకలితో, అవమానంతో, అణచివేతతో బాధపడుతున్న సమయం అది. అప్పుడు సమ్మక్క ముందుకొచ్చి రాజుకి స్పష్టంగా చెప్పింది, ఈ అడవులు మా తల్లి, మా సంపద మీద మాకే హక్కు, అన్యాయం మేము ఒప్పుకోం అని చెప్పింది సమ్మక్క. కానీ అప్పుడు రాజు వినలేదు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు యొక్క సైన్యం ఖడ్గాలు, ఏనుగులు, భారీ భారీ ఆయుధాలతో వచ్చింది. కానీ గిరిజనులు విల్లు, బాణాలు, అడవి తెలివితో అడవుల్లో నుంచే యుద్ధం చేశారు. సారలమ్మ కూడా తల్లి పక్కనే నిలబడి వీరత్వం చూపించింది యుద్ధంలో. ఈ యుద్ధంలో సమ్మక్క కుమారుడు జంపన్న వీరమరణం పొందాడు. అక్కడే ఉన్న నదిలో పడిపోయాడు. అందుకే ఆ నది పేరు జంపన్న వాగు అయ్యింది. ఈరోజు కూడా మేడారం జాతరలో జంపన్న వాగు అంటే అత్యంత పవిత్రం. అందులో స్నానం ఆచరించడం ఇంకా పవిత్రంగా భావిస్తారు భక్తులు. యుద్ధం చివరికి సమ్మక్క అడవిలోకి వెళ్ళిపోయింది. ఆమె శరీరం కూడా ఎవరికీ దొరకలేదు. కొంతకాలం తరువాత సారలమ్మ కూడా తల్లి వెంటే వెళ్ళింది. ఆవిడ శరీరం కూడా ఎవరికీ దొరకలేదు. ప్రజలు ఇది గ్రహించారు, వాళ్ళు చనిపోలేదు, దేవతలయ్యారని. ప్రజలు నమ్మారు, అన్యాయానికి ఎదురు నిలిచిన వీరులు దేవతలవుతారు అని. అందుకే ప్రతి 2 ఏళ్లకొకసారి మేడారం జాతర జరుగుతుంది. ఈ మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఎలాంటి విగ్రహాలు లేవు, కేవలం చెట్ల చిహ్నాలే దేవతలు. ఇదే ఇక్కడి విశిష్టత. ఇంకా ఈ జాతర ఎందుకంత ప్రత్యేకం అంటే ఇక్కడ రాజులు కాదు, ప్రజలే దేవతలు. ఆలయాలు కాదు, అడవులే మందిరాలు. ధనం కాదు, భక్తియే అర్పణ. అందుకే సమ్మక్క సారలమ్మ అంటే తెలంగాణ యొక్క ఆత్మ అని చెప్పుకుంటారు. రాజ్యానికి ఎదురు నిలిచిన ధైర్యమే సమ్మక్క, త్యాగానికి నిలువెత్తు రూపమే సారలమ్మ. ఈ వీర వనితల యొక్క స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.